హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఆర్గన్జా శారీస్ చూస్తున్నామండి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు రైనీ సీజన్ కదా స్టార్ట్ అవుతుంది. సో మనకు జస్ట్ వాష్ అండ్ ఐరన్, హోమ్ వాష్ అండి, డ్రై వాష్ కూడా అవసరం లేదు. వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ కొంచెం స్టిఫ్నెస్ అలా కావాలనుకుంటే పాలిషింగ్కి ఇచ్చుకోవచ్చండి. మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లోనే వాష్ చేసుకోవటం కాబట్టి. అండ్ వాష్ చేసుకోవటం కూడా అలా డెలికేట్గా వాష్ చేయాలండి. ఇలా పిండకుండా అలాగే చేసేయాలన్నమాట. ఓకే అండి, ప్లీజ్ చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇందులో అండి. ఫస్ట్ ఇక్కడ ఒక శారీ ఉందండి, బ్రౌన్ పింక్. ఇది పాట్లీ పళ్ళు శారీ. బార్డర్ అంతా సేమ్ బార్డర్ రన్ అయిందండి, చీర అంతా రెడ్ కలర్తో. ఇది సో రెడ్ బార్డర్ రన్ అయ్యి పింక్లో రెడ్ కలర్ డాట్స్ వచ్చినాయి చూడండి. పింక్ కలర్లో చీర అంతా రెడ్ కలర్ బార్డర్ రన్ అయ్యి మనకి ఇలా బార్డర్ పైన మళ్ళీ ఇలా పెద్ద బుటాస్ వచ్చినాయి, పైన చిన్న బుటాస్ వచ్చినాయి. కింద చూడండి బార్డర్ పైన పెద్ద బుటాలు వచ్చినాయి, కింద వచ్చేసి చిన్న బుటాలు వచ్చినాయి. అండ్ ఇది బ్లౌజ్, పళ్ళు. అన్నీ హోమ్ వాష్ అండి, డెలికేట్ వాష్ చేసుకోవాలి. పాలిషింగ్ లేకపోయినా కానీ మనకు బాగుంటాయి చీరలు ఐరన్ చేయిస్తే. ఇది వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్. గ్రీన్ అండ్ మజంతా పింక్ అండి. ఇది బ్లౌజ్, గ్రీన్ అండ్ పర్పుల్తో ప్రింట్ వచ్చింది. బార్డరు శారీ కూడా ఇలాగే ప్రింట్ ఉంది. ఇది పాట్లీ పళ్ళు చీర ఉంది, హాఫ్ అండ్ హాఫ్. ఇది బార్డర్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఇలా మజంతా పింక్, మీకు కింద గ్రీన్ కలర్ కనిపిస్తుంది కాబట్టి డిఫరెంట్గా ఉంది. ఓపెన్ చేసి చూపిస్తాను. ఫాల్ కూడా ఎంత బాగుందో చూడండి. సారీ ఇలా ఉంటుంది మనకు. ఇదంతా ప్లీట్స్లో ఉంటుంది. అండ్ చీర ఇది పళ్ళు, బ్లౌజ్. 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బ్లౌజ్. అండ్ శారీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఇలా క్రాస్ లైన్స్ ఉందండి చీర అంతా మనకి. ఇది బ్లౌజ్. ఇలా చూపిస్తాం మీకు. యాక్చువల్గా క్రాస్ లైన్స్లో చీర చాలా బాగుంటుందండి కట్టుకుంటే. చీర ఇది ఫస్ట్ హాఫ్ ఇలా క్రాస్ లైన్స్లో ఉంది, సెకండ్ హాఫ్ ఇలా బాటిల్ గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్. చీర అండ్ పళ్ళు. ఇలా ఉంటుంది. రస్ట్ అండ్ ఆలివ్ మన ప్యారెట్ గ్రీన్లో. ఇది పాట్లీ పళ్ళు. ఈ గ్రీన్లో ప్లీట్స్ వచ్చింది, గ్రీన్ ప్లీట్స్. ఇది బ్లౌజ్, ఇది కట్ చెంగు. ఈ కట్ చెంగు, గ్రీన్ ప్లీట్స్. మళ్ళీ ఇది పళ్ళు వైపు, పళ్ళు. ఇది కూడా పాట్లీ పళ్ళు అండి, బ్లూ అండ్ పింక్. పింక్ పైన ఇలా బ్లాక్ అండ్ ఆరెంజ్తో ప్రింట్ వచ్చింది. బ్లూ పైన ఇలా లెమన్ ఎల్లో ప్రింట్. ఇది చీర
కట్ చెంగు. మనకి ఎల్లో పైన పింక్ పైన ఇలా ఎల్లో లెమన్ ఎల్లోతో బార్డర్, లెమన్ ఎల్లోతో ఇలా ఫుల్ ప్రింట్. ఇది కుచ్చిళ్ళండి. చీర ఇలా వస్తుంది చీర. బాగుంది చీర, కలర్ బాగుంది. ప్రింట్ కూడా బ్లూ పైన ఎల్లో కలర్, పింక్ పైన బ్లాక్ ఆరెంజ్, వైట్ అండ్ పింక్. ఇది కూడా పాట్లీ పళ్ళు అండి. ఇది బ్లౌజ్. కట్ చెంగు, ప్లీట్స్, పళ్ళు వైపు కింద ఇలా బ్లాక్ ఈ లైన్స్ ఫుల్ చీరంతా ఉంది. బార్డరు గ్రీన్ అండ్ పింక్తో బార్డర్ వచ్చింది. వైట్ పైన గ్రీన్ పింక్ ప్రింట్, గ్రీన్ వైట్ ఆల్ ఓవర్ ప్లీట్స్లో. అండ్ పింక్ బ్లౌజ్, పళ్ళు వైట్ అండ్ పింక్ ఇలా ఉంది. ఇది సేమ్ శారీ అండి. దీనికి అద్దాలు ఉన్నాయి, దీనికి అద్దాలు లేవు, అంతే డిఫరెన్స్. సేమ్ ప్రింట్, సేమ్ ఎవ్రీథింగ్. ఇది 2800 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ గ్రీన్, బాటిల్ గ్రీన్, చాలా బాగుంది డిజైన్, ప్రింట్. సింపుల్గా నీట్గా ఎలిగెంట్గా ఉందండి చీర. దీనికి అద్దాలు ఉన్నాయి చీరకి. ఈ శారీస్ అన్నీ కూడా 6 మీటర్స్ ఉన్నాయండి. నేను చెప్పటం మర్చిపోయాను. అన్ని శారీస్ ఆల్మోస్ట్ 6 మీటర్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి 95 to 1 మీటర్. పళ్ళు బాటిల్ గ్రీన్, ఆరెంజ్, ఇలా బ్లాక్ క్రాస్ లైన్ వచ్చింది చీరకి. సన్నగా మళ్ళీ సన్న బూటాలు ఇచ్చేసి బ్లౌజ్. చీరంతా ఇలా వచ్చింది. అద్దాలు ఉన్నాయండి. అద్దాలున్న చీరలన్నీ కూడా 2800 ప్లస్ షిప్పింగ్ అండి. పళ్ళు మజంతా పింక్, రెడ్ కలర్ బార్డర్ పైన రెడ్ కలర్ ప్రింట్ వచ్చిందండి. పింక్ పైన రెడ్ అండ్ మజంతా పింక్తో ప్రింట్ వచ్చింది. ఇందులో కలిసిపోయింది ప్రింట్ మజంతా పింక్. ఇది బ్లౌజ్, మంచి బ్రైట్ కలర్, బాగుంది. 2800 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ లెమన్ ఎల్లో అండ్ లైట్ గ్రే అండి. మంచి సోబర్ కలర్. బ్లౌజ్, చీర ఇలా స్కర్ట్ లాగా ప్రింట్ వచ్చిందండి. స్కర్ట్ డిజైన్లో ప్రింట్ వచ్చింది, బాగుంది. పళ్ళు బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి. లైట్ కలర్, ఈవినింగ్స్ అలా వేసుకుంటే ఎంత బాగుంటుందో. దీనికి అద్దాలు లేవండి. ఇది 2600 ప్లస్ షిప్పింగ్. మెహందీ గ్రీన్, గార్నెట్ పింక్, ఎంత బాగుందో కలరు. మంచి ట్రెడిషనల్ ప్రింట్, క్లాసీ ప్రింట్ ఉంది. ఇలాగా పళ్ళు, బ్లౌజ్ లెమన్ ఎల్లో, బ్లూ కలర్, బ్లూ పైన అంతా వైట్ ప్రింట్ వచ్చింది. చీర ఇలా క్రీపర్ స్టైల్లో ప్రింట్ వచ్చింది బ్లూ కలర్తో. పళ్ళు, బ్లౌజ్ అద్దాలు లేకుంటే 2600, అద్దాలు ఉంటే 2800. పర్పుల్ అండ్ పింక్, ఎంత బాగుందో చూడండి. పళ్ళు, ఎల్లో పర్పుల్, ఈ ప్రింట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి.
మంచి గ్రీన్ ప్రింట్ సన్నగా వచ్చి సన్న బూటా, బ్లౌజ్, కలర్ కాంబినేషన్ అండ్ శారీ అయితే బాగా నచ్చింది నాకు. ఈ ప్రింటింగ్ ప్యాటర్న్ నాకు నచ్చిందండి. పళ్ళు ఆరెంజ్ కలర్, రెడ్ కలర్. ఇది బ్లౌజ్ ఇలా ఉంది చూడండి, రెడ్ అండ్ ఆరెంజ్తో ప్రింట్. దీనికి అద్దాలు కానీ నక్కి కానీ కుట్టిస్తే ఇంకా బాగా కనిపిస్తుందండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. బ్లూ అండ్ పింక్, పళ్ళు, బ్లాక్ అండ్ పింక్, పింక్ పైన అలా క్రీపర్స్ లాగా వచ్చిందండి డిజైన్. బ్లాక్ పైన ఆఫ్ వైట్తో ప్రింట్. ఇది చాలా బాగుంది డిజైన్. సీ గ్రీన్ అండ్ మజంతా పింక్. బ్లౌజ్, చీర బ్లాక్ అండ్ పర్పుల్తో ప్రింట్ వచ్చిందండి, బాగుంది. పళ్ళు, బ్లౌజ్ మెరూన్ అండ్ ఎల్లో, లెమన్ ఎల్లో. ఎల్లో పైన ఇలా గ్రీన్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ మెరూన్ పైన బ్లాక్తో ప్రింట్ వచ్చింది, రెడ్ పైన. పళ్ళు, ఈ కలర్ చాలా బాగుందండి, చీర కలర్. 3 కలర్స్తో ప్రింటింగ్ ఇచ్చాము. బ్లూ పైన ఎల్లో ప్రింట్, పైన పింక్ కలర్తో టెంపుల్స్ లాగా ప్రింట్ వచ్చింది. అండ్ బూటా 3 కలర్స్, గ్రీన్, ఎల్లో, పింక్. పళ్ళు బ్లాక్ అండ్ మజంతా పింక్. ఎంత బాగుందో చీర. బార్డర్ పళ్ళు వచ్చింది, మధ్యలో అంతా బ్లాక్ అండ్ పర్పుల్తో ప్రింట్. మంచి ట్రెడిషనల్గా ఉంది చీర, బాగుంది. పిల్లలు కూడా మనకు స్లీవ్లెస్ బ్లౌజులు అలా వేసి కుట్టించితే చాలా బాగుంటాయండి చీరలు. ఆలివ్ గ్రీన్, ఎల్లో. చాలా బాగుంది ఈ ప్రింట్. పళ్ళు బ్లాక్, బ్రౌన్ అండ్ పింక్. గ్రీన్ అండ్ పింక్తో ఇలా చిన్న బుటాలు, 2 సెపరేట్ బుటాలు వచ్చినాయండి. అండ్ ఇది బ్లౌజ్, చీర. పళ్ళు గ్రీన్ అండ్ రస్ట్. ఇది స్కర్ట్ డిజైన్లో ప్రింటింగ్ ఇచ్చాము కింద, పైన బార్డర్ బూటా. పళ్ళు పింక్, గ్రీన్, ఎల్లో. ఇలా ఉంది చీర. పింక్ పైన గ్రీన్, బ్లాక్తో ప్రింట్, గ్రీన్ పైన బ్లాక్తో ప్రింట్, గ్రీన్ అండ్ పింక్తో బార్డర్ అండ్ బూటా బ్లాక్ పింక్తో. పళ్ళు బ్లాక్ అండ్ పర్పుల్. బ్లౌజ్, చీర. చాలా బాగుందండి కలర్. అండ్ బ్లౌజ్, పళ్ళు. 2600 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన ఆర్గన్జా శారీస్.
మీకు నచ్చినట్లయితే మాకు ఫొటోస్ షేర్ చేయండి. మేము ప్రైస్ డీటెయిల్స్ అండ్ అవైలబిలిటీ డీటెయిల్స్ ఇస్తాము. మీకు పేమెంట్ అయ్యాక కొరియర్ చేస్తామండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.